వస్తే పవన్ వీరావేశం, అలాగే బీజేపీ బీఆర్ఎస్ సిఎఫ్ కేటీఆర్ కామెంట్స్. అంటే పవన్ కళ్యాణ్ నేను మాట్లాడారు. మనం ఎనీవే దీన్ని సిరీస్ లాగా దీన్ని మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే తెలంగాణ మే ఏ జాగీరా అని ఆయన అడిగినట్టు, అవును మా అయ్యే జాగీరే, బరాబర్ మా అయ్యే జాగీరే అని వీళ్ళు చెప్పడం ఇది కనిపిస్తుంది మనకు. చాలా పత్రికల్లో ఇది పెట్టినప్పటికీ వీళ్ళు కొంచెం ఇక్కడ పొద్దున కేటీఆర్ కూడా చెప్తున్నారు, మేము సన్స్ ఆఫ్ ది సాయిల్, భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ భూమిపుత్రుల జాగిరి అని కూడా ఆయన అంటున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, అది వన్ కంటిన్యూస్లీ డైలాగ్లో ఎంగేజ్ అయిన వ్యక్తిగా కొన్ని ఇతర కోణాలు కూడా చెప్పాల్సి వస్తుంది. అసలు ఎవరి మీద ఈ వీరావేశం, ఎవరి మీద వీరావేశం, ఎవరికి సవాళ్ళు విసురుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2007 ఆయన చెప్పినట్టుగా 2007-9లో యువరాజ్యం నాయకుడిగా ఉన్నారు, ఆవేశపడ్డారు, పంచెలుడు కొడతాం అవి అన్నారు. అంటే ఓకే, అది వీరోచితంగా పోరాడాను రాజశేఖర రెడ్డి మీద నేనే అంటున్నారు. ఓకే, మీరు క్లెయిమ్ చేయండి, ఎవరు చేసే పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు కూడా. కానీ నిన్న మీ వీరావేశం ఎవరి మీద? పొలిటికల్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు కదా, పవన్ కేవలం ఆవేశంతో మరి మాట్లాడేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు స్పష్టంగా తెలుసు. కేటీఆర్ మాట్లాడింది కూడా మనం తర్వాత చూడొచ్చు. కానీ కేటీఆర్ ఒక మాట అన్నారు, ఆయన ఏం బీఆర్ఎస్ను ప్రత్యేకించి ఏం అనలేదండి అని పొద్దున మీడియా వాళ్ళకి ఆయన గుర్తు చేస్తున్నాడు మీట్ ది ప్రెస్లో. ఇతర విషయాలు వేరు, కానీ ఆయనేమి ప్రత్యేకించి మొత్తంలో ఆయనేమి అనలేదు అని. ఈరోజు రిపోర్ట్స్ చూస్తే కూడా చాలా స్పష్టంగా ఆయన, ఇది హిందూ రిపోర్ట్ ఏం రాస్తుంది అంటే, మిస్టర్ పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ ది కాంగ్రెస్ వైల్ ప్రైజింగ్ ది బీఆర్ఎస్ ఫౌండర్ కె చంద్రశేఖర్ రావు, నోటబుల్లీ అవాయిడింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది బీజేపీ. దిస్ ఇస్ రిపోర్ట్ ఫ్రమ్, అంటే ఇంక సోర్స్ బీఆర్ఎస్. నేను ఒక్క మాట అన్నా కేసీఆర్ని ఇంతవరకు అని కూడా ఆయన ఇది చెప్పారు. అలాగే బీజేపీ ఏమో అసలు రెఫరెన్సే లేదు దాదాపు, యాజ్ ది రిపోర్ట్ రైట్లీ సేస్. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక రాజకీయమైన ఐడియా ఉంది, స్పష్టంగా ఒక వ్యూహం ఉంది. కానీ వీరావేశం ఎంతవరకు? ఇప్పుడు ఆయన జనసేన అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. నా అడ్రస్ ఏదో మీకు తెలియడం కోసమే నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఎవరికి చెప్తున్నారు ఆయన? నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను, ఎవరైనా రండి అని ఎవరికి సవాళ్ళు విసురుతున్నారు? అసలు ఒక 2 రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు అది వేస్తున్నారా మీరు? నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే, నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ?